కర్తరి వాక్యము, కర్మణి వాక్యము వీటి గురించి తెలుసుకుందాం. మొదటిది కర్తరి వాక్యం. కర్తరి వాక్యం గురించి తెలుసుకుందాం. కర్తరి వాక్యంలో కర్త ప్రధానంగా ఉంటాడు. ఉదాహరణకు రాముడు రావణుని చంపాడు. పై వాక్యములో కర్త అనేవాడు రాముడు అంటే పని చేసినవాడు అవుతాడు. కర్మ అంటే రావణుడు అంటే పనిని అనుభవించినవాడు అవుతాడు. క్రియ అంటే చంపాడు. కర్తరి వాక్యములో కర్త ప్రధానంగా ఉంటాడు అని చెప్పుకున్నాం. కొన్ని ఉదాహరణలు చూద్దాం. వాల్మీకి రామాయణం రాశాడు. ఆళ్వారు స్వామి చిన్నప్పుడే అనే కథ రాశాడు. అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది. లింగయ్య మా నాయకునికి ఉసిరికాయలు ఇచ్చాడు. బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు. గ్రామీయులు నాయకులను ఎదుర్కొని పోయారు. కాయలన్నీ అతని ముందర పోశారు. బాలురు సెలవు తీసుకున్నారు. కర్మణి వాక్యం. కర్మణి వాక్యాలలో కర్మ ప్రధానంగా ఉంటుంది. కర్మణి వాక్యంలో కర్త మీద చే లేదా చేత అనే విభక్తి ప్రత్యయాలు చేరుతాయి. కర్మణి వాక్యంలో క్రియ మీద బడు, బడి అనే ధాతువులు ఏర్పడతాయి. ఉదాహరణలు: రామాయణం వాల్మీకి చేత రాయబడింది. చిన్నప్పుడే అనే కథ ఆళ్వారుచే రాయబడింది. ఇంటి ముందు ముగ్గు అక్క చేత వేయబడింది. మా నాయకునికి ఉసిరికాయ లింగయ్య చేత ఇవ్వబడింది. ఇసుకతో ఇల్లు బాలు చేత కట్టబడింది. నాయకులు గ్రామీయులచే ఎదుర్కొని పోబడ్డారు. కాయలన్నీ అతని ముందర పోయబడ్డాయి. సెలవు బాలురచే తీసుకోబడింది. హైదరాబాదు రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మూలకు నెట్టివేయబడింది.